ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇలా తిప్పేసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది స్ట్రెయిట్ కటింగ్ అండి. స్ట్రెయిట్ కటింగ్ అయితే ఇలా వేసుకోవాలి. ఒకవేళ మీరు క్రాస్ కటింగ్ అనుకోండి, దీంట్లో ఏం తేడా ఉండదండి. ఓన్లీ ఇలా వేసుకోవాలి అంతే. క్రాస్ కటింగ్ అయిన వాళ్ళు ఇలా వేసుకోవాలి. స్ట్రెయిట్ కటింగ్ అనే వాళ్ళు ఇలా వేసుకోవాలి. దీంట్లో పెద్ద చేంజెస్ ఏముండయండి. క్రాస్ కటింగ్, స్ట్రెయిట్ కటింగ్ అంటే ఇదే తేడా. ఇప్పుడు ఇలా వేసుకొని ఇది ఎలాగైతుందో అలాగే ఒక అవుట్‌లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది మనం క్రాస్‌గా కట్ చేసుకున్నాం గదా! ఇది క్రాస్‌గా కాకుండా ఇలాగే స్ట్రెయిట్‌గా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంతకుముందు ఈ బ్యాక్ పార్ట్‌కు మనం ఇలా క్రాస్‌గా కట్ చేసుకున్నాం. కానీ దీనికేమో మనం స్ట్రెయిట్‌గానే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అవుట్‌లైన్ అంతా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఈ రోలర్‌తో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ అచ్చు అనేది మనకు బ్యాక్ సైడ్ పడుతుంది. ఒకసారి ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను క్లియర్‌గా ఒక్కొక్కటి చెప్తానండి. మీరు ఎక్కడ కన్‌ఫ్యూజ్ కాకుండా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇక్కడొచ్చేసి మనకు ఈ చంక దగ్గరొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి ½ ఇంచు డౌన్‌కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ నుంచి ½ ఇంచు డౌన్‌కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా రౌండ్‌గా ఇక్కడికి కలిపేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం ఈ లోతు ఎందుకు తీసుకున్నామంటే, ఇప్పుడు దీనివల్ల మనకు ఫ్రంట్ పార్ట్‌లో ఇక్కడ ముడత అనేది రాకుండా నీట్‌గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనము ఇక్కడ నుంచి నెక్ ఎంత తీసుకున్నాము? 3 ఇంచులు తీసుకున్నాం కదా! ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ నెక్ డౌన్ వచ్చేసి, ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచుల దగ్గర తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే 6.5 ఇంచులు అనేది ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకొని, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 3 ఇంచులు ఉంది. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ ఈ రౌండ్ నెక్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా చేసుకున్నామంటే మనకు ఈ నెక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇప్పుడు చూడండి, మనకు ఈ చంక రౌండ్ అయిపోయింది. నెక్ అయిపోయింది. ఇక్కడ నెక్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాము. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. మొత్తం టోటల్‌గా 6 ఇంచెస్ తీసుకున్నాం ఇది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కిందికి వచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా అదే 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ½ ఇంచు కిందికి ఇంకొక లైను డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా తీసుకున్న తర్వాత మనము ఈ మెయిన్ డాట్ అనేది ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్‌లో వేసుకోవాలి, ఇక్కడ నుంచి పైనకి ఎంత తీసుకోవాలనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉంది కదండీ! ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇది మనకు 38 నడుం సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులు తీసుకున్నానండి. ఒకవేళ ఇంకా చెస్ట్ వచ్చేసి హెవీగా ఉందనుకోండి, అప్పుడు మెయిన్ డాట్ అనేది 3 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఈ సగానికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. చూసారు కదా, మెయిన్ డాట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్‌లో తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఈ డాట్ అనేది ఎంత వేసుకున్నాను. ఈ సైజుకి వచ్చేసి
నేను పావుతక్కువ 3 ఇంచులు తీసుకున్నానండి. ఇంకా చెస్ట్ హెవీగా ఉంటే 3 ఇంచులు కూడా తీసుకోండి పర్వాలేదు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పావుతక్కువ 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సెంటర్ లైన్ ఎంత ఉంది? ఇక్కడ 4 ఇంచులు ఉంది. ఇదే 4 ఇంచులు అనేది ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్‌ను స్ట్రెయిట్‌గా కలుపుతూ ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా ఈ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోండి. చూడండి ఈ మెయిన్ డాట్ అయితే అయిపోయింది కదా! ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ డాట్ అయిపోయిన తర్వాత మనము ఈ సైడ్ డాట్ ఎంతలో వేసుకోవాలో ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇక్కడ ఇలా వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోండి. ఎంత ఉంది? 5.5 ఇంచులు ఉంది. ఇప్పుడు దీంట్లో ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక ఇలా మార్క్ చేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ వేసి ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మనకు ఈ లైన్ ఉంది కదా! ఈ లైన్ నుంచి ఒక 1/2 ఇంచు కిందికి ఇలా ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ 2 పాయింట్లకు సెంటర్‌లో వచ్చేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి దీనికి స్ట్రెయిట్‌గా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా! ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్‌లో ఉందో ఇక్కడ నుంచి కూడా 1.5 ఇంచు డిస్టెన్స్‌లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు, ఇటు నుంచి ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ డాట్స్ అనేది మనం ఎలా వేసామో ఇప్పుడు మీరు కూడా ఇదే మెజర్మెంట్స్‌తో ఎంతెంత డిస్టెన్స్‌లో వేసానో అంతంత డిస్టెన్స్‌లోనే మీరు కూడా వేసుకోండి. మీకు ఈ కప్ షేప్ అనేది కూడా రౌండ్‌గా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చాలామంది మనకు కామెంట్ చేస్తున్నారండి, "అన్న మాకు ఇక్కడ ఈ కప్ షేప్ వచ్చి సరిగ్గా రావట్లేదు. ఇక మాకు షార్ప్‌గా వస్తుంది, సెట్ అవ్వట్లేదు" అని అంటున్నారు. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ అండి. మీరు వేసుకునేటప్పుడు కరెక్ట్‌గా వేసుకోండి. మీకు పఫ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ మార్కింగ్ ఎలాగైతే ఇచ్చుకున్నారో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ కాకుండా మీరు ఇట్లా ఈ మార్కింగ్ ఇక్కడ సైడ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేశారనుకోండి, అప్పుడు ఇది ఎక్కువ పట్టేసి ఉండి ఈడ ఫ్రీ అయిపోతుంది. అప్పుడు ఈ షేప్ అనేది మనకు షార్ప్‌గా వస్తుంది. రౌండ్‌గా అనేది రాదు. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఎంత రావాలి? మనకు 9.5 రావాలి కదా! ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 3 ఇంచులు ఉంది కదా! అదే 3 ఇంచులు అనేది ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ 9.5 ఇంచులు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఈజీ మెథడ్ అండి ఇది. కొత్త వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఈ మెథడ్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్‌గా మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకు ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఇది ఫినిషింగ్ అనేది మనకు స్ట్రెయిట్‌గా వచ్చి నీట్‌గా రావడానికి అని చెప్పేసి ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ కింది సైడు కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోండి. చూడండి ఇప్పుడు అర్థమైంది కదా! ఇదైతే మీకు. ఇప్పుడు ఈ మార్కింగ్ ఇచ్చిన విధంగా కట్ చేసుకుందాం. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫిట్టింగ్ దగ్గర ఇలా టక్స్ వేసుకోండి. ఇక్కడ కూడా ఇలా టక్స్‌లు వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ రోలర్‌తో ఇలా ప్రెస్ చేసుకోవాలి.
చూడండి మనకిప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో షేప్ బెల్ట్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ తీసుకోవడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి పావుదక్క 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి పావుదక్క 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది మనకు పొడవు ఎంత కావాలనేది ఈ బ్యాక్ పార్ట్తో ఇలా చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వేసేసుకొని ఇక్కడ వచ్చేసి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఈ షేప్ అనేది ఇలా రౌండ్గా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి మనకు షేప్ బెల్ట్ కూడా అయిపోయింది.